ములుగు జిల్లా విశ్రాంతి ఉద్యోగుల భవనం ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడానికి ఇచ్చేసిన టీఎస్యూటీఎఫ్, టీపీటీఎఫ్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అందరికీ కూడా పేరు పేరున ఉద్యమాలందరూ తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు 24 ఫిబ్రవరి, 2 రోజుల తర్వాత 3వ రోజే 27 ఫిబ్రవరి నాడు వరంగల్, ఖమ్మం, నల్లగొండ శాసనమండలి నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతుంది. ఈసారి ఓటర్లుగా 25,797 మంది నమోదయ్యారు. మీ ద్వారా నేను ఈ 3 పాత జిల్లాలు లేదా కొత్త జిల్లాలైతే 12 జిల్లాల్లో వ్యాపించి ఉంది. ఉపాధ్యాయ అధ్యాపక ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, నా పనిని, నా ఆచరణను మీరు గత 5 సంవత్సరాల 10 నెలల పైగా చూస్తున్నారు కాబట్టి బ్యాలెట్ పేపర్లో నా సీరియల్ నెంబరు 4, నా పేరు అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎదురుగా 1వ ప్రాధాన్యత 1 వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. ఇదే సందర్భంలో నేను శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నాను, మళ్ళీ ఎన్నికలలో పోటీ అభ్యర్థిగా ఉన్నాను. ఈ కాలంలో నేను చేసిన కార్యక్రమాలు కానీ, ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కానీ నిరంతరం కృషి చేస్తూ వచ్చాను. నా కృషిలో ఎక్కడ కూడా చిన్న లోపం కూడా లేదని చెప్పగలను. ఎందుకంటే నాకు ఎటువంటి ఇతర వ్యాపకం కానీ, వ్యాపారం కానీ, ఇతర పని ఏది లేదు. పూర్తి సమయాన్ని ప్రజాప్రతినిధిగా, ప్రాతినిధ్యాల కొరకు, సమస్యల పరిష్కారం కొరకు, ఇంకా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న క్రమంలో, మొండిగా ఉన్న క్రమంలో స్వతహా కూడా నేను కొన్ని పోరాట కార్యక్రమాలు నిర్వహించాను. వాటి ద్వారా మరి పరిష్కారమైన ఏమైనా ఉన్నాయా లేవా అని మీరు అడగొచ్చు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు కూడా గుర్తులేని వారు గుర్తు తెచ్చేటందుకు నేను కొన్ని ఇక్కడ ప్రస్తావిస్తాను. 2020లో పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చే సమయంలో 21లో ఇచ్చారు. ఇచ్చిన సందర్భంలో అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి కమిషనర్ను 7.5% ఫిట్మెంట్కి మాత్రమే పిఆర్సీని అమలు చేయాలని చెప్పి రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఆ రోజు శాసనమండలి నడుస్తుంది. ఆ రోజే నేను చెప్పాను శాసనమండలిలోనే, మీరు రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ కమిషనర్ మీద ఒత్తిడి చేసి తగ్గించుకోవచ్చు, కానీ మేము ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరం కలిసి నాలాంటి ఎమ్మెల్సీల వాళ్ళకి అండగా ఉన్నాం. 4 రెట్ల ఫిట్మెంట్ సాధించుకుంటామని చెప్పాను నేను. అదే పద్ధతిలో పిఆర్సీని 21లో సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో 30% ఫిట్మెంట్తో పిఆర్సీ సాధించింది. అంటే ఆ కృషిలో నాది ప్రధానమైన భాగస్వామ్యం ఉంది. అటు మండలిలో నేను అనేక సందర్భాల్లో మాట్లాడాను, రకరకాల తీర్మానాల ద్వారా చెప్పాను. బయట కూడా నిర్లక్ష్యం చేస్తుంటే, తాత్సారం చేస్తుంటే ఇందిరా పార్క్ దగ్గర నేను కూడా ఒకరోజు నిరాహార దీక్ష కూడా చేశాను. ఆ పద్ధతిలో అది సాధించుకోవడం అనేది జరిగింది. మీకు ఈ మధ్యన ఒకేసారి ఉపాధ్యాయులకు 22,000 మందికి పదోన్నతులు వచ్చినాయనే విషయం తెలుసు అనుకుంటా, మన జూన్, జూలై, ఆగస్టులో. కానీ ఆ పదోన్నతులు ఇస్తేందుకు టెట్ అనేది ప్రధాన సమస్యగా ఉండే. టెట్ పాస్ అయితేనే ప్రమోషన్ అనే రకంగా. వాస్తవంగా 2011 కంటే ముందు టెట్ లేదు. 2011 తర్వాత టెట్ అమల్లోకి వచ్చింది. మరి అంతకుముందు పాస్ అయిన వాళ్ళు టెట్ అవసరం లేదు కదా అని చెప్పి ఆలోచన చేసి టెట్కు సంబంధించి నిర్ణయం చేయవలసింది ఢిల్లీలో ఉన్న నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, NCTE. అక్కడున్న సెక్రటరీకి, అక్కడున్న చైర్మన్కు నేను అపాయింట్మెంట్ లెటర్ పెట్టి మేము వస్తున్నామని చెప్పి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి మాట్లాడి చర్చించి టెట్ పరీక్ష లేకుండానే పదోన్నతులు ఇవ్వచ్చు అనే ఉత్తర్వులు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ రాగానే ముఖ్యమంత్రి గారిని కలిసి గత 9 ఏళ్ళ నుంచి ప్రమోషన్ లేవు, 5-6 ఏళ్ళ నుంచి బదిలీలు లేవు, మీరు షెడ్యూల్ ఇవ్వండి అని చెప్పి వారి ద్వారా సెక్రటరీ బుర్ర వెంకటేశం గారికి చెప్పించి షెడ్యూల్ ప్రారంభమైనందుకు
మనతో పాటు టీఎస్యూటీఎఫ్, టీపీటీఎఫ్, ఇతర సంఘాలు వచ్చాయి, వాళ్ళ కృషి ఉంది. కానీ ముఖ్యమైన కృషి, ముఖ్యంగా ప్రధానంగా ఆ సమస్యల పరిష్కారంలో ఉంది నేనుగా ఉన్నానని చెప్తున్నాను. ఇట్లా సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం కొరకు కృషి చేస్తూ వచ్చాం. మీ అందరూ తెలుసు, గతంలో పాఠశాల ఊడ్చినందుకు తాళాలు వేస్తాం తీసేందుకున్న మనిషిని 2021లో తీసేసి ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వం ఇక గ్రామ పంచాయతీలో పాఠశాల ఉంటే గ్రామ పంచాయతీ వర్గంలో చేస్తారు, మున్సిపాలిటీలో ఉంటే మున్సిపాలిటీలో చేస్తారు, కార్పొరేషన్ వరంగల్ లాంటి కార్పొరేషన్ కాడైతే కార్పొరేషన్ చేస్తారంటే ఏ బల్లో తాళాలు వేయటం కానీ, పారిశుద్ధ్యం కానీ, ఊడ్చటం కానీ వాళ్ళ వల్ల కాలే. అదని నేను ఆ రోజు చెప్పిన, ఆ ఉత్తర్వులు ఇచ్చిన నాడే బజార్ ఊడిస్తేందుకే మున్సిపల్ వర్కర్ సరిపోవట్లేదు, మీరు బల్లాడు ఊడుస్తారా అని చెప్పిన. ఇదే వాక్యం వాడిన నేను. ఆయన మొండి వివరించారు. అప్పటి నుంచి నేను దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చి ఇప్పుడు పిల్లల సంఖ్యను బట్టి 20 లోపు ఉంటే 3,000, ఆ తర్వాత 6,000, తర్వాత 8,000, తర్వాత 12,000, 15,000, 20,000, అంటే 750 పైన పిల్లలు ఉంటే నెలవారీగా 20,000 పాఠశాల ఊడ్చడానికి, పారిశుద్ధ్యం కొరకు, సర్వీస్ వనరుల కొరకు డబ్బులు ఇస్తున్నాం. ఇంతకుముందు కాస్త పెద్ద హై స్కూల్ ఉండి 10 రూములు ఉంటే ఫ్యాన్ తిరుగుతుంటే హెడ్ మాస్టర్లకు కళ్ళకు నీళ్ళు వచ్చేది బిల్లెట్ట కట్టాలని. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు తెలుసు, పాఠశాల బిల్లులన్నీ వాళ్ళే పే చేస్తుంది కాబట్టి సంతోషంగా అందరు గాలి పీల్చుకుంటున్నారు. ఈ సమస్యల పరిష్కారంలో నాకు కృషి ఉన్నది. ఈ మధ్య కాలంలోనే గురుకులాలన్నింటిలో భోజనానికి అంటే మెస్ ఛార్జీలను దాదాపు 40% పెంచారు. దాని గురించి నేను 3 ఏళ్ళ నుంచి అడుగుతూ వస్తున్నాను. ఆ విముక్తల్లో కూడా నాకు కృషి ఉంది. ఇట్లా ఏ సందర్భం వచ్చినా, ఏ సమస్య వచ్చినా పరిష్కారం కొరకు నాకు కృషి ఉంది. ఇవి కొన్ని రకాల పాఠశాలలు, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, ప్రభుత్వ స్కూల్. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పదోన్నతులు, బదిలీలు మననే చేయించడం, ప్రత్యేకంగా కృషి చేసి వాళ్ళకి. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆయన తర్వాత చెప్తాను. అదేవిధంగా అన్ని రకాల రెసిడెన్షియల్ స్కూళ్ళలో పదోన్నతులు, బదిలీలు చేయించాం. కేజీబీవీల ఉపాధ్యాయులకైతే 2 సార్లు జీతం పెరిగింది మా వల్ల, 3 సార్లు బదిలీలు అయినాయి. ఎండాకాలం జీతం లేకుండా ఎండాకాలం జీతం వచ్చింది. తర్వాత ఆటో రెన్యువల్ వచ్చింది, ఏ సంవత్సరం ఆ సంవత్సరం. ఈ పద్ధతిలో 5-6 సమస్యలు వాళ్ళకి పరిష్కారం చేసి పెట్టాం. మోడల్ స్కూల్ టీచర్లకు స్కూల్ ఏర్పడ్డ దగ్గర నుంచి కూడా మేము వాళ్ళకి తోడుగా ఉన్నాం. మన బదిలీలు చేయించినాం, అంతకుముందు 2 పిఆర్సీలు ఇప్పించినాం, లీవ్ రూల్స్ అమలు చేయించినాం. ఆ పద్ధతిలో వాళ్ళకి సహకారం అందించాం. కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్న జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ని రెగ్యులర్ చేయడంలో నాకు కీలక పాత్ర ఉంది. తర్వాత వాటికి నిర్వహణ గ్రాంట్ పెంచాలని చెప్పి డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలో 7వ పిఆర్ సంబంధించి ఏరియాస్ రావాలి, వాటి గురించి కూడా నాకు కృషి ఉంది. కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఈ కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఉంటాయి. అక్కడ పనిచేసే కాంట్రాక్ట్ అధ్యాపకులకు రిటైర్ అయినప్పుడు ఒక 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చేటట్టు నాకు కృషి ఉన్నది. ఇలా ప్రైమరీ స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు ప్రతి సందర్భంలో నేను కృషి చేశాను. చేయటమే కాదు, ఆలస్యం అవుతుంటే ఇంతకుముందే చెప్పాను, ఒకరోజు నిరాహార దీక్ష పిఆర్సీ కొరకు చేశాను. ఆ తర్వాత బదిలీలు, పదోన్నతులు ఆగిపోతుంటే, ప్రయత్నం చేయకపోతే ఒకరోజు నిరసన దీక్ష చేశాను ఇందిరా పార్క్ దగ్గర. అదేవిధంగా ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్సీ కూడా నడకయాత్ర చేయలేదు. నేను ప్రభుత్వం చాలా తాత్సారం చేస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, బడులంటే ఏమైనా అవి గురుకులాలే అనే పదంలో వాడుతుంటే, గురుకులాలు కాదనలేదు, పెట్టారు. కానీ 1000 గురుకులాల్లో కూడా చదివేది 4 లక్షలు, 4.5 లక్షల మంది. తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది పిల్లలు ఉంటారు. అత్యధిక పిల్లలు చదివేది జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, ప్రభుత్వ, గిరిజన సంక్షేమం, ఈ 4 చోట్ల ఉంటారు. వాళ్ళ గురించి పట్టించుకోకపోతే ఆ సమస్యలు సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా మాకు సామాజిక బాధ్యత ఉంది. ఆనాడు రైతు చట్టాలు మీకు తెలుసు అందరికీ, 3 రైతు చట్టాలు కేంద్ర ప్రభుత్వం చేసినాయి, వాటిని రద్దు చేయాలని చెప్పి సమస్యలతో నేను మన నియోజకవర్గ కేంద్రం నల్లగొండ నుంచి హైదరాబాద్ ప్రగతి భవన్ వరకు 4 రోజులు నడకయాత్ర చేశాను. సరే, చేస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రగతి భవన్ రానియలేదు. మలక్పేట దగ్గర అరెస్ట్ చేసిన సందర్భం కూడా మీరు చూసి ఉంటారు. అంటే నేను ఒక సమస్య ఉన్నదంటే పరిష్కారం కొరకు మండలి ఉపయోగించాను. బయట స్వతంత్ర కార్యక్రమాల్లో పోరాటాలు చేశారు. ఇతరులు ఎవరు ఏ పోరాటంలో ఉన్నా కూడా వాళ్ళకు మద్దతు ఇస్తూ ఆ పోరాటాన్ని కొనసాగించే క్రమం చేసి సమస్య పరిష్కారం కొరకు చేశాను. ఈ పద్ధతిలో
నా ఈ ఎమ్మెల్సీ కాలాన్ని మొత్తాన్ని చాలా సమర్థవంతంగా వినియోగించాలని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తుంది. మరి ఇంకేం సమస్యలు లేవా, అన్నీ అయిపోయినాయా అని కూడా అంచనా రావచ్చు, లేదా ఒక అనుమానం రావచ్చు. సమస్యలన్నీ పరిష్కారం అయ్యే సమాజం అంటే అది ఈ సమాజం కాదని నాకు నమ్మకం. అటువంటి సమాజాన్ని నిర్మాణం చేయాలనే భావన, ఆలోచన, ఆసక్తి ఉంది. కానీ ప్రజలందరూ ఇంకా తయారు కావాలి. చాలా సమస్యలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్ బెనిఫిట్స్ రావట్లేవు 9 నెలల నుంచి. తర్వాత పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీపీఎఫ్ పార్ట్ ఫైనాన్స్ ఉన్నాయి, మెడికల్ రియంబర్స్మెంట్ ఉంది. తర్వాత టీఎస్జీఎల్ఐ మెచ్యూర్ అయితే దాని అమౌంట్ రాలేదు, సరెండర్ లీవ్ రాలేదు. ఈ రకంగా 3,500 కోట్ల రూపాయలు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్నాయి. ఇవ్వాలని చెప్పి నేను గౌరవనీయులు బట్టి విక్రమార్క గారికి అనేక సందర్భాలు ప్రాతినిధ్యం చేశాను. మొన్న 4వ తారీఖు నాడు కూడా స్పెషల్ కౌన్సిల్ జరిగింది, మీకు తెలుసు, ఏది కుల గణన వీటి మీద. ఆ రోజు కూడా వారికి చెప్పాను, మీరు ఇంకా తాత్సారం చేయడం మంచిది కాదు. వేల మంది, లక్షలలోనే ఉన్నారు, లక్షల మంది ఉద్యోగులు వాళ్ళ రావాల్సినవి రాకుండా పెండింగ్ పెడితే చాలా అసంతృప్తితో ఉన్నారు. మీరు పే చేయాలంటే తప్పనిసరి పరిశీలిస్తామన్నారు. పరిశీలించి చేస్తారని భావిస్తున్నారు. చేయకపోతే అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణ కూడా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. డిఎల్ కూడా పెండింగ్లో ఉన్నాయి 4. సరే, జేఏసీ ఏర్పడింది రాష్ట్రంలో, మార్చి వరకు అవుతామని చెప్పారు. ఏప్రిల్లో డిఎల్ కొరకు కూడా మళ్ళీ పోరాటం చేసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. సిపిఎస్ అనేది ఇటు ప్రభుత్వానికి ఉపయోగం కాదు, అటు ఉద్యోగికి నష్టమే. ఏమైనా కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేది. దాని రద్దు కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అందుకొరకు అది రద్దు కొరకు కృషి చేస్తాం. అందులో భాగంగా 2003 డిఎస్సీ వాళ్ళకి కొంచెం ప్రత్యేకంగా నోటిఫికేషన్ ముందు వచ్చింది. తర్వాత వాళ్ళు ఉద్యోగులకు వచ్చారు. వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం అటువంటి వాళ్ళకి చేసింది, వాళ్ళకి అమలు చేయించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా గురుకులాలన్నింటిలో సమయం 8 గంటలకు పెడితే పిల్లలు తయారు కావట్లేదు. ఎందుకంటే చాలా 655 గురుకులాలు రెంటెడ్ బిల్డింగ్లో ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది. రెంటెడ్ బిల్డింగ్లో ఏ వసతులు సరిగా లేవు కాబట్టి వాటి సమయం మార్పు చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ దాంతోపాటు వాళ్ళకు నైట్ డ్యూటీలు ఉంటాయి. డే టైంలో పాఠం చెప్పి మళ్ళీ నైట్ డ్యూటీ చేస్తే వాళ్ళ జీవనం కొంత ఇబ్బందిగానే ఉంది. 21వ శతాబ్దంలో అందరు సౌఖ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలనుకుంటాం, కానీ వాళ్ళ జీవితాలు ఇబ్బందిగా ఉంది. ఒక 2 డిప్టీ వార్డుల కోసం మంజూరు చేస్తే ఒక్కొక్క పాఠశాలలో 25 నుంచి 30 మంది టీచర్లు ఉన్నారు. 2 అదనపు ఉద్యోగాలు పెడితే 30 మందికి రిలీఫ్ వస్తుంది. డిప్టీ వార్డులు ఇవ్వాలి, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి వాళ్ళకు. ఆ పద్ధతిలో వాళ్ళకు పని కూడా ఎక్కువ ఉంటుంది. ప్యారిటీ స్కేల్ ఇవ్వాలి, వాటి కొరకు నాకు కృషి ఉంటుంది. కేజీబీ పాఠశాలలో పనిచేసే వాళ్ళకి మినిమం బేసిక్ పే ఇవ్వాలి. తర్వాత వాళ్ళకి హెల్త్ కార్డు, కేర్ టేకర్ ఇవ్వాలి. దాని కొరకు నాకు కృషి చేయాల్సిన చేస్తానని చెప్తున్నా. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 12 పీఈటీలో పోస్ట్ అప్గ్రేడ్ కాలేదు. జడ్పీ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో అయినాయి, కానీ అక్కడ కాలేదు. ఆ పోస్టులు అప్గ్రేడ్ చేయించి వాళ్ళకు ప్రమోషన్లు ఇప్పించాలి. అక్కడ సిఆర్టీలు ఉన్నారు. ఇప్పుడే నాకు ఒక జిల్లా నుంచి సిఆర్టీ తమ్ముందని మాట్లాడి వాళ్ళకి మినిమం టైం స్కేల్ ఇప్పించాలి, వాళ్ళకి రెగ్యులర్ చేయించాలి. తర్వాత కొన్ని హాస్టల్ను ఆశ్రమ స్కూల్గా కన్వర్ట్ చేశారు, కానీ వాటి పోస్టులు ఇవ్వలేదు. వాటి పోస్టులు మంజూరు చేయాలి. ఆ పని కూడా చేయాల్సి ఉంది. మోడల్ స్కూళ్ళలో ముఖ్యంగా ఒక బదిలీలు అయితే కానీ పదోన్నతులు ఇప్పించాలి. రెండోసారి అపాయింట్ అయిన వాళ్ళకు సర్వీస్ నోషన్లు ఇప్పించవలసిన అవసరం ఉంది. హెల్త్ కార్డులు ఇప్పించాలి. 010 ద్వారా కనుక జీతాలు ఇస్తే నెలవారీ 1వ తారీఖు వచ్చే అవకాశం ఉన్నది. ఆ సమస్య పరిష్కారం చేస్తాం. ఇంకా రెగ్యులర్ కానీ కాంట్రాక్ట్ లెక్చర్ రెగ్యులర్ చేయించవలసిన అవసరం ఉంది. జూనియర్ కళాశాలలకు గ్రాంట్ ఇప్పించవలసిన అవసరం ఉంది. కొన్ని పేపర్ జూనియర్ కళాశాలలు వచ్చినాయి ఈ మధ్యకాలంలో. పేపర్ జూనియర్ కళాశాలలు ఎందుకంటుందంటే ప్రిన్సిపల్ పోస్ట్ ఏ పోస్ట్ ఉండదు, పేపర్ మీదనే జూనియర్ కాలేజ్ ఉంటుంది, బిల్డింగ్ ఉండదు, పోస్ట్ ఉండదు. వాటికి పోస్టులు ఇప్పించి సరైన పద్ధతులు అభివృద్ధి చేయాలి. డిగ్రీ కళాశాలలో కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారం కొరకు నాకు కృషి ఉంటుంది. ముఖ్యంగా యూనివర్సిటీలలో ఆచార్య సహాచార్య పోస్టుల భర్తీ చేయాలి. అక్కడ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వాళ్ళు రెగ్యులర్ చేసేందుకు కూడా నేను కృషి చేస్తాను. ఇవన్నీ సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వీటిని పరిష్కారం కొరకు నాకు కృషి ఉంటుంది. చివరిగా చెప్తున్నా, నాకు ఎటువంటి ఇతర వ్యాపకం లేదు, వ్యాపారం లేదు, పని లేదు కాబట్టి నిరంతరం పనిలో ఉంటాను కాబట్టి తప్పనిసరిగా వాటి పరిష్కారం చేస్తాననే నమ్మకం నాకు ఉంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాను. ఇదే క్రమంలో ఇప్పటికి నేను ఒక సీనియర్ ఎమ్మెల్సీ గుర్తింపులోకి వచ్చాను. నా పని విధానం, నా నిజాయితీ, నా నిబద్ధత, వీటి వల్ల ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులందరూ కూడా నన్ను ఏదైనా అడిగినప్పుడు
ఏదైనా అపాయింట్మెంట్ అడిగినప్పుడు వెంటనే ఇవ్వటం కానీ దాన్ని పరిశీలించడం జరుగుతుంది. ఐఏఎస్ అధికారులు కూడా ఆ పద్ధతిలోనే ఉన్నారు. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కొరకు మరొకసారి నన్ను మొదటి ప్రాధాన్యత ఉంటూ గెలిపించండి. ఈ టర్మ్లో ఈ సమస్యలన్నీ పరిష్కారం కొరకు మీ వెంట ఉంటాను. దీంతో పాటు ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేసి అందరికీ విద్య ఒకే రకమైన విద్య వరకు కూడా నా కృషి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే సిబిపి నిధులు నాకు 9 కోట్లు వచ్చినాయి. 9 కోట్లలో నేను పూర్తిగా పాఠశాల అభివృద్ధి కొరకే ఇచ్చిన తప్ప, అడిషనల్ క్లాస్ రూమ్స్, కాంపౌండ్ వాల్స్ వీటికి ఇచ్చిన తప్ప ఎక్కడ ఇతర వాటికి ఉపయోగించలేదు. చాలామంది ఎమ్మెల్సీలు మీరు ఏం టీచర్లు అడిగితే కూడా బయటకు ఇస్తలేరు. నేను ఎప్పుడో అది ఓపెన్గా సోషల్ మీడియాలో పెట్టేసి ఆ పద్ధతిలో అందరికి ఉపయోగపడే రకంగా ఉంది. ఇంకా పాఠశాల విద్యారంగం ఎట్లుండాలనేది కూడా నేను పరిశీలన చేసి ఒక చిన్న బుక్లెట్ రూపొందించాను. తెలంగాణలో పాఠశాల విద్యా విశ్లేషణ అనేది. ఈ పుస్తకాన్ని నేను ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఇచ్చి ఎట్లా బాగు చేసి తెలంగాణలో అందరికీ విద్య అందుద్ది, ప్రభుత్వ విద్య ద్వారా అందరికి ఎట్లివచ్చు అని చెప్పి ఈ పుస్తకం రాసి అందరికి ఇచ్చాను. అంటే ఈ పని కూడా చేశాను నేను ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా. తర్వాత నేను శాసన మండలిలో ఏం మాట్లాడాను అనేది కూడా చెప్పడం బాగుంటుందని చెప్పి విద్యారంగం ఎట్లుండాలని శాసన మండలిలో మాట్లాడిన అంశాలన్నిటి కూడా చిన్న బుక్లెట్ రూపంలో నేను రూపొందించి కంపైల్ చేసి బయటకు ఇచ్చాను. మిత్రులారా, మీకు కావాలంటే ఈ పుస్తకం కూడా ఇస్తాను. ఈ పుస్తకం అంటే వేసి దాదాపు సంవత్సర కాలం దాటి అయిపోయింది, ప్రింట్ అయిపోయింది. ఇవైతే ఉన్నాయి, ఇస్తామని చెప్తున్నా. ఇప్పుడు నేను ప్రధానంగా ఈ రాష్ట్రంలో యూటీఎఫ్, టీపీటీఎఫ్ 2 బలమైన సంఘాలు, 2 సంఘాల మద్దతుతో నేను పోటీలో ఉన్నాను. కాబట్టి మా కట్టడిగా టీచర్ల మద్దతు ఉంది. ఈ 2 సంఘాలే కాకుండా ఇంకొక 21 సంఘాల మద్దతు నాకు అదనంగా ఇస్తున్నాను. అంటే ఈ 2 సంఘాలు, ఇంకొక 19 సంఘాలు, మొత్తం సంఘాలు 21 మంది ఉన్నారు. 21 సంఘాలు ఉన్నాయి. అందువల్ల మెజారిటీ టీచర్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు నాతో ఉన్నారు. కాబట్టి నేను గెలవటం అనేది చాలా సులభమైన పని అని నేను అనుకుంటున్నా. కానీ దేనికైనా అందరితో మాట్లాడాలి, అందరికి చెప్పాలి. మా 1000 మంది కార్యకర్తలు ఆ పనిలో ఉన్నారు. మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే నా గెలుపులో భాగస్వామ్యం వహించాలని చెప్పి నేను చెప్పిన ఈ 4 మాటలు అందరికి తెలిసేలా మీరు ప్రసారం చేయాలని, తర్వాత ప్రింట్ చేయాలని చెప్పి కోరుతూ మళ్ళీ చెప్తున్నాను. 27 నాడు అందరూ ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా ఓటర్లుగా నమోదైన వాళ్ళు పోలింగ్కు సకాలంలో వెళ్ళండి. బ్యాలెట్ పేపర్లో నా సీరియల్ నెంబరు 4కి ఎదురుగా ఒకటేసి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని చెప్పి సవినయంగా అందరికీ మనవి చేస్తున్నాను.